గైస్ ఇప్పుడే ఇంట్లో అడిగారు, ఈరోజు 31st నైట్ కదా. సో ఇట్స్ మధు వైజాగ్ గారు ఏం చేయబోతున్నారు ఇంట్లో స్పెషల్ అని అడిగారు. ఉప్మా అన్నారు అనమాట. ఏంటి ఎప్పుడూ ఉప్మా అయినా అన్నారు. ఉప్మాయే కొంచెం వెరైటీగా అండ్ టేస్టీగా చేస్తానని చెప్పాను అనమాట. సో ఇప్పుడైతే ఉప్మా చేసేసాను, మీకు ఆల్రెడీ వీడియో కూడా తీసేసాను, చూపించేస్తాను. ఇప్పుడైతే ఉప్మా టేస్ట్ చేసేద్దాం. బయట వెదర్ ఎంత కూల్గా ఉందంటే చాలా కూల్ ఉంది, అందుకే ఇప్పుడు హీట్గా ఉప్మా తినేద్దాం. యమ్మీ, సూపర్ టేస్ట్. రెగ్యులర్ ఉప్మా లాగానే, కాకపోతే ఎక్స్ట్రా ఏం వేసానంటే స్వీట్ కార్న్, ఇంకా గ్రీన్ పీస్, ఇంకా పల్లీలు, ఇంకా గీ వేసాను. అండ్ ఉప్మా రవ్వ వేపకుండా లూజ్గా చేశాను అనమాట. ఇలా వీళ్ళకి ఇష్టం, సో నాకు కూడా ఇదే ఇష్టం. సో టేస్ట్ అయితే అదిరిపోయింది. ఎక్స్ట్రా ఏం లేదు, ఇవే వేసాను. ఇంకా చేసే విధానం అంతా కూడా వీడియో తీస్తాను, అవి కూడా మీకు యాడ్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, పోపులు, అల్లం తురుము మొత్తం కూడా వేగనివ్వాలి. అలాగే కొంచెం శనగపప్పు, అలాగే పల్లీలు కూడా వేసుకోవాలి. ఇది రోస్ట్ అయ్యే వరకు మనం వేగనివ్వాలి. ఉల్లిపాయ ఎప్పుడు కసకస మనకూడదు, ఇందులో బ్రౌనిష్గా రావాలి. ఉప్మా అని కాదు, ఏ కర్రీకైనా సరే ఇది ప్లస్. సో ఇది రోస్ట్ అయిన తర్వాత మాత్రమే మన స్వీట్ కార్న్ కానీ గ్రీన్ పీస్ కానీ వేసుకోవాలి, ఎందుకంటే అది ఫ్రిడ్జ్లో నుంచి తీస్తాం కదా. సో ఇది ఆల్రెడీ మెత్తగా ఉంటుంది కాబట్టి ముందే వేస్తే ఈ ఆనియన్స్ అనేవి రోస్ట్ అవ్వవు. కాబట్టి ఇది రోస్ట్ అయిన తర్వాత ఇవి రెండు యాడ్ చేయాలి. సో నేనైతే 4 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం పలచగా ఉంటే లూజ్గా ఉప్మా బాగుంటుంది గీ వేసాక. సో 4 గ్లాస్ వాటర్ వేసి సరిపడా సాల్ట్ కూడా వేసాను. ఇప్పుడైతే మూత పెట్టి కాసేపు ఉడికిన తర్వాత వాటర్ దగ్గరికి అవుతుందనగా ఉప్మా రవ్వ వేసి చక్కగా తిప్పుకుంటే ఎంతో టేస్టీ అయిన ఉప్మా అయితే రెడీ అయిపోతుంది గైస్. ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడే గీతోనే సర్వ్ చేసుకుంటే అద్రిపోతుంది.